హై ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి, నాకు కొంచెం సపోర్ట్ అనేది ఉంటుంది. ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటంటే కన్నా సెంటున్నర స్థలంలో ఇల్లు కట్టారు. ఇల్లు చాలా బాగుంది, చూడండి. చూసి మీకు నచ్చితే కన్నా ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. ఈ వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అనేది ఎవరు చేయడం లేదు. దయచేసి ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇదే అండి మనకు వచ్చేసి సెంటున్నర స్థలంలో ఇల్లు చూస్తారు కదండి. ఈ బయట అండి 6 అడుగుల స్థలం ఉందన్నమాట. ఇది వచ్చేసి మామూలుగా పంచ అనమాట. తాపల కిందనే మనకు లెట్రిన్ బాత్రూమ్ 2 ఇచ్చేస్తాడు. ఇది వచ్చేసి బాత్రూమ్, ఆ సైడ్ వచ్చేసి లెట్రిన్. చూడండి, బయట వచ్చేసి కూడా మనకు ఇట్లా 10 అడుగులు ఉందండి. పంచలో బాగా 4-5 మంచాలన్నీ పడతాయి. చూడండి, ఇంకా హాల్లోకి వెళ్దాం. హాల్లోకి వెళ్తే కన్నా మనకు కొంచెం ఇక్కడ కూడా ఇట్లా 12 అడుగులు ఉందండి. ఇట్లా వచ్చేసి 20 అడుగులు ఉంది వెడల్పు వచ్చేసి. దాంట్లోనే మనకు 1 రూమ్ ఇచ్చేసాడనమాట. కాకపోతే 1 రూమ్ తీయలేదు, కొన్ని సామాన్లు సర్దుకుంటారు, అందుకని వచ్చేసి తీయలేదు. ఇది వచ్చేసి రేకులు ఇల్లు అండి, ఆ వల్ల స్లాప్ ఇల్లు. ఇది వచ్చేసి రేకులు ఇల్లు. దీంట్లో కూడా మనకు లెట్రిన్ బాత్రూమ్ 2 కంబైనింగ్ ఇచ్చాడు. మనకు బయట కాకపోతే సపరేట్ అనేది ఇచ్చాడు లెట్రిన్ బాత్రూమ్. దీంట్లో 2 కంబైనింగ్ ఇచ్చాడు. చూడండి, తను కూడా సిమెంట్ వర్క్ చేసేవాళ్ళండి, ఇద్దరు ఫ్రెండ్స్. మళ్ళీ హాల్లో నుంచి మనం ఇంకా తాపల్లోకి వెళ్ళిపోదాం, మిద్దెక్కి చూద్దాం. ఇది పాత ఇల్లు అండి, కాకపోతే కొంచెం రిపేర్ అనేది చేశారనమాట. కొంచెం న్యూగా మార్చామన్నమాట. పైన కుక్క ఉందన్నమాట, అది ముందుకు వెళ్తా అంటే ఎక్కువ అరుస్తుంది, అందువల్ల ముందు మనిషి వెళ్ళాడు. చూడండి, అది రానియడం లేదు, చాలా ఫాస్ట్గా ముందుకు వస్తుంది. చెప్పాను కదా, ఇది స్లాప్ ఇల్లు. అదిగోండి కనిపించేది రేకులు ఇల్లు. అదిగోండి రేకులు, కొంచెం హైట్ కట్టి మామూలుగా రేకులు వేస్తాడనమాట. ఈ పప్పి మాత్రం చాలా స్పీడ్గా ఉందండి, రయ్యని ముందుకు వస్తుంది. అసలుకు ఒక నిమిషం కూడా దగ్గరికి వెళ్దాం అనుకునే లోపల అది రయ్యని వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఇదండి రేకులు వేసిన ఇల్లు. దీనికి పక్కన వచ్చేసి మనకు ఇంకా చెట్లు వంకలు మొత్తం అన్ని దగ్గరే అండి. ఈ వీధి చాలా జంప్ ఉందని, కాకపోతే ఈ వీధికి లాస్ట్కి వచ్చేసి ఇల్లు ఉందన్నమాట. ఇది చూసారు కదండి, మొత్తం అంతా పంట చెట్లు వంకలు వాగులు ఉన్నాయన్నమాట. ఇక్కడ నుంచి చాలా దగ్గరే అండి టౌన్కి కూడా మనకు. ఈ వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు కొంచెం సపోర్ట్ అనేది ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు వీడియో చూసే వాళ్ళందరూ లైక్ అనేది చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయడం లేదు. ప్లీజ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్లే నాకు కొంచెం సపోర్ట్ అనేది ఉంటుంది. ఇది 3 సంవత్సరాలు ఏంటంటేనండి దీన్ని చాకోవడం. ఆ మనిషి చాలా ప్రేమగా చాకుంటాడు అన్నమాట. వారం వారం కూడా దానికి చికెన్ తెచ్చి పెడతా ఉంటాడు. ఆ మనిషి కూడా బెల్లారండి. చూడండి, బయట వచ్చేసి ఇలా ఉందండి. చాలా బాగుంది కదండి ఇల్లు ఎలాగుందో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ అనేది చాలామంది చేయడం లేదు. దయచేసి ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్. వీడియో ఇల్లు ఎలాగుందో కామెంట్ అనేది చేయండి. ఆగండి, కొంచెం బయట చెట్లు తీసాను. చెట్లు చూడండి, మనీ ప్లాంట్. తన ఇంటి చాలా దూరం నుంచి తెచ్చి సాకుంటానండి. చాలా 2-3 రకాలు ఉన్నాయి.